హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి భారీ శుభవార్త. ఈ నెల 20న జేఏసీ సమావేశం, తర్వాత 21న క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి శుభవార్త అన్నమాట. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు బకాయిల చెల్లింపుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న కీలక సమావేశాలపై వారి ఆశలు చిగురిస్తున్నాయి. మొదటగా మనము సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలపై హైకోర్టులో పోరాటం గురించి తెలుసుకుందాము. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోని ఉద్యోగులకు గత 5 ఏళ్లుగా చెల్లించాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిలపై ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ సిపిఎస్ఈఏ న్యాయ పోరాటానికి దిగింది. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించినట్లు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కర్మి రాజేశ్వరరావు గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన వాదన: గతంలో ప్రభుత్వం డిఏ బకాయిల చెల్లింపునకు సంబంధించి జీవో జారీ చేసినప్పటికీ నేటికి ఆ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరంగా హైకోర్టు మరియు అసెంబ్లీలో పనిచేస్తున్న కొందరు సిపిఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు చెల్లించి రాష్ట్రంలోని మిగతా లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులను విస్మరించడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని, ఇది స్పష్టమైన ఉల్లంఘన అని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానం ద్వారానే తమ హక్కులను సాధించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక రెండవది టీచర్ల బకాయిలకు ఎట్టకేలకు మోక్షం. మరోవైపు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పబ్లిక్ మరియు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన విధులకు సంబంధించిన బకాయిల చెల్లింపులకు మార్గం సుగమమైంది. మొత్తం రూ. 91,79,000 విలువైన బిల్లులకు అధికారులు ప్రాసెస్ చేశారు. చెల్లింపుల వివరాలు ఈ మేరకు చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 18,78,76,000 బిల్లులు సమర్పించారు. ఇందులో రెమ్యునరేషన్, కన్వీనియన్స్ అలవెన్స్, అలాగే టీఏ, డీఏ మరియు కంటింజెంట్ ఖర్చులు ఉన్నాయి. ఈ మొత్తం బ్యాంకులో సిద్ధంగా ఉండడంతో సోమవారం నుండి నేరుగా ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలకు జమ కానుంది. ఇక జిల్లా ఖజానా కార్యాలయానికి 73 లక్షల విలువైనటువంటి ఫుల్లీ వోచర్డ్ బిల్లులు ఎఫ్ఎఫ్ఓ పంపారు. ఈ మొత్తం ఖజానా శాఖ అధికారులు ఆమోదించిన తర్వాత సిఎఫ్ఎంఎస్ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో నెలల తరబడి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ వర్గాల్లో కీలక పరిణామాలు, జేఏసీ మరియు క్యాబినెట్ సమావేశాలు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠతకు కారణమవుతున్న అంశం రాబోయే 2 కీలక సమావేశాలు. ముఖ్యంగా మనము ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై కార్యదర్శి ఆధ్వర్యంలో సమీక్ష, యూనియన్ నాయకులకు పిలుపు అంటూ ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ అయితే రావడం జరిగింది. ఈ లెటర్ డేట్ అయితే చూడొచ్చు, 14th August 2025. ఈ లెటర్ ప్రకారంగా సబ్జెక్ట్ ఏంటంటే సర్వీసెస్ వెల్ఫేర్ మీటింగ్స్, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ స్టేట్ లెవెల్ మీటింగ్ టు బి హెల్డ్ ఆన్ 20th August 2025 at 3 p.m. at Conference Hall, 1st floor, 5th block, AP Secretariat. Staff side members informed information రిగార్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ గారు, ఐ యామ్ డైరెక్టర్ టు ఇన్ఫార్మ్ దట్ ద మీటింగ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ స్టేట్ లెవెల్ ఈజ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ అండర్ ద chair membership of the chief secretary of government and chairman of the council on 20th August 3 p.m. at Conference Hall, 1st floor, 5th block, AP State Secretariat to discuss status of action taken report ATRs అని చెప్పేసి ఈ విధంగా
ఆహ్, లెటర్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ద సర్వీస్ అసోసియేషన్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ ద స్టేట్ president and the general secretary of the each services association only should attend said meeting. The general secretary only should attend the meeting from the Andhra Pradesh Secretariat Association అని ఇవ్వడం జరిగింది. సో, ఈ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం ఈ నెల 20న అయితే జరగబోతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపే వేదిక అయినటువంటి జేఏసీ సమావేశం గత నెలలో వాయిదా పడి ఈ నెల 20న జరిగింది. పెండింగ్ డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పెన్షనర్ల సమస్యలు వంటి అనేక కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏపీ కేబినెట్ ఈ నెల 21న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల 21 అంటే ఈ జేఏసీ సమావేశం కంప్లీట్ అయిపోయిన మరుసటి రోజు మనకు 21 తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది. ఈ భేటీకి సంబంధించి ప్రతిపాదనను 19వ తేదీ నాటికి పంపాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉద్యోగ వర్గాల ఆశలు ఒక సానుకూల దృక్పథం. ఈ నెల 20న జరిగే జేఏసీ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ఒక సానుకూల నిర్ణయం తీసుకొని దానిని 21న జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదింపజేస్తారేమోనని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. పెన్షనర్ల సంఘాలు ముఖ్యంగా ఆంధ్ర పెన్షనర్స్ అసోసియేషన్ కూడా తమ పెండింగ్ బకాయిల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమావేశాల ద్వారా సమస్యలను సామరస్యకంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందని వారు భావిస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని, అక్కడ కేంద్ర మంత్రితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం. ఏదైనా ఏదేమైనా ఈ 2 రోజుల్లో వెలువడే నిర్ణయాలు రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును ప్రభావితమైతే చేయనున్నాయి. మరి అందరూ ఉద్యోగ పెన్షనర్స్ ఆశించినట్లుగా ఈ సమావేశాల ద్వారా వారి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం లభించాలని అయితే కోరుకుందాము. సో, ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల ఆశలు నెరవేరే రోజులైతే దగ్గరికి వచ్చాయని చెప్పొచ్చు. జేఏసీ సమావేశము తర్వాత మరుసటి రోజే 21 తేదీన కేబినెట్ భేటీపై ఉత్కంఠత. బకాయిలపై న్యాయ పోరాటానికి సంఘాలైతే ఈ మేరకు ఒకవైపు సిద్ధమై ఉన్నాయి. సో, మనకు ఏదేమైనా సరే 21 తేదీ జరిగే ఇటువంటి సమావేశాల్లో జరిగే ముఖ్యమైన తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి పెండింగ్ బకాయిలు, అలాగే పెండింగ్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిపైన కనీసం అన్నీ కాకపోయినా కొన్నిటిపైనైనా కూడా మంచి నిర్ణయం, సానుకూల నిర్ణయం తీసుకొని ఉద్యోగ పెన్షనర్స్‌కి ఊరట కల్పించాలనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.